లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త నేను తులసి ముందుగా హెడ్లైన్స్ బడుల పునః ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలి. అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించిన కలెక్టర్. జిల్లా పురోగతిని ప్రజల ముందు ఉంచాలి. వర్షాకాలం దృష్ట్యా అన్ని వనరులు కల్పించాలి. స్థాయి సంఘ సమావేశంలో చైర్మన్. శబ్ద కాలుష్యాన్ని కలిగించే వాహన చోదకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్టీఆర్ చౌరస్తాలో సైలెన్సర్లను ధ్వంసం చేసిన పోలీసులు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ వివాదం. విచారణ చేపట్టిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి. ఆయిల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. డెలివరీ బడుల పునః ప్రారంభానికి ముందే పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న పనుల తనిఖీ చేశారు. కిచెన్ షెడ్లు, టాయిలెట్స్, ఫ్లోరింగ్, తరగతి గదులు, పైకప్పు, డిజిటల్ క్లాస్ రూమ్ లో నీటి సంపు, వాటర్ ట్యాంక్ తదితర వాటిని పరిశీలించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న పనులను కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిచ్పల్లి మండలం అమృతాపూర్ క్యాంప్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో పాటు జగ్రాన్పల్లి మండలం అరుగుల్, లక్ష్మాపూర్ గ్రామాల్లోని ప్రైమరీ స్కూళ్లను, మునిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి పనులను నిశితంగా పరిశీలన జరిపారు. కిచెన్ షెడ్లు, టాయిలెట్స్, ఫ్లోరింగ్, తరగతి గదిలో పైకప్పు, డిజిటల్ క్లాస్ రూమ్లు, నీటి సప్పు, వాటర్ ట్యాంక్ తదితర వాటిని పరిశీలించారు. మంజూరైన వాటిలో ఇప్పటి వరకు ఎన్ని పనులను పూర్తి చేశారు, ఎన్ని నిధులు వెచ్చించారు, ఇంకా ఎన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలలో కొనసాగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వారం 10 రోజుల లోపు ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా పూర్తి చేయించాలని అన్నారు. పాఠశాలల ఆవరణలో మురుగు జలాలు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, ఎక్కడ కూడా రాజీ పడవద్దని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. విద్యార్థుల ప్రయోజనాలతో ముడిపడిన పనులు అయినందున నాణ్యత ప్రమాణాలు పాటించాలని హితవు పలికారు. పెచ్చులు ఊడిన పైకప్పుకు కెమికల్ ట్రీట్మెంట్ చేసిన మీదట పూర్తి స్థాయిలో మరమ్మతులు జరిపించాలని, లీకేజీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి బడిలో విద్యార్థులకు రక్షిత మంచినీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. బడుల పునః ప్రారంభానికి ముందే జిల్లా వ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ పాఠశాలలను గ్రామ పంచాయతీ కార్మికుల సహాయంతో శుభ్రం చేయించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, డీఈఓ దుర్గాప్రసాద్, మండల ప్రత్యేక అధికారి యోహన్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులు ఉన్నారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ఉదయం ఆర్థిక మరియు ప్రణాళిక మరియు పనుల కమిటీ సమావేశంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అధ్యక్షతన జరిగింది. నిజామాబాద్ లో గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి గురించి స్థాయి సంఘం సమావేశంలో చర్చించారు. సాంఘిక సంక్షేమం సమావేశం కమిటీ చైర్పర్సన్ దాసరి ఇందిరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఈఓ బి ఉషా, డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజన్, జడ్పీటీసీలు చౌట్పల్లి రవి, మెట్టు సంతోష్, సవిత, మేక విజయ, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ ప్రభాకర్, ఈఈలు బావన్న, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈఈలు, రోడ్డు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిని రసూల్బీ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ సంబంధిత అధికారులు పాఠశాలల పునః ప్రారంభానికి ముందే
వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల ఆవరణలో విధిగా పరిశుభ్రతను పాటించాలని, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని సూచించారు. ఎక్కడైనా విద్యార్థులకు ఇబ్బందులు కలిగించినా సంబంధిత అధికారులు బాధ్యులు అవుతారని సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ సాధారణ నిధులు రాష్ట్ర ఆర్థిక సంఘం మరియు 15వ ఆర్థిక సంఘం ద్వారా 2020 నుండి 2021 నుండి 2023-2024 వరకు మంజూరు అయిన పనులు త్వరగా పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు ఆదేశించారు. జడ్పీ చైర్మన్ ఆర్ఎండ్బి శాఖ పరిధిలో మంజూరైన పాత పనులు త్వరగా పూర్తి చేయాలని, అవసరమైన చోట రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేయించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు వారి పరిధిలో ఉన్న పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయించాలన్నారు. అలాగే టాయిలెట్స్ అక్కడ మళ్ళా స్కూల్స్ హాస్టల్ స్టార్ట్ అయినాక ఫుడ్ మెనూ ప్రకారం ఇవ్వాలి. ఇట్లా సిస్టమేటిక్ ఇవన్నీ చేయాలని చెప్తూ అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పుడు టీడబ్ల్యూ మేడం ఉంది, ఆమె స్టార్ట్ చేసినాక మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే, అందరూ ఒకటే ఇది. కాబట్టి ఇది సక్సెస్ చేయాలని చెప్తూ మరి ఇందిరాగారికి స్టార్ట్ చేయాలని చూపిస్తాం. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవు. జిల్లా పోలీసులు హెచ్చరించారు. 18 సంవత్సరాల వయసు కలిగి లైసెన్స్ పొందిన వారికి మాత్రమే వాహనాలను నడపడానికి ఇవ్వాలన్నారు. లేని పక్షంలో తల్లిదండ్రులు ఇందుకు కారణమవుతారని వెల్లడించారు. నిజామాబాద్ నగరంలో కొందరు ద్విచక్ర వాహనాలకు కంపెనీతో వచ్చిన సైలెన్సర్ బదులు ఎక్సెట్రా బిగింపు జరిపి శబ్ద కాలుష్యాన్ని వెదజల్లుతూ సంతోషానికి గురవుతున్నారని అన్నారు. ఈ ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీ టి నారాయణ హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ నివార్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలు కంపెనీ సైలెన్సర్ స్థానంలో ఎక్స్ట్రా సౌండ్ చేసే వాటిని బిగించి నడుపుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కువాదం మోపారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా నిజామాబాద్ నగరం యందు ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సహాయంతో 122కు పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, శబ్ద కాలుష్యం మరియు వాయు కాలుష్యం నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలి. ఎవరైనా వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసే వారిపై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తదుపరి జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ సైలెన్సర్లను మార్పు చేసి అధిక శబ్దంతో వాహనాలు నడపడం వలన హాస్పిటల్స్ యందు ఉన్న వ్యక్తులకు హాని జరుగుతుందన్నారు. కావున ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ బి చైతన్యారెడ్డి, ట్రాఫిక్ సిఐ శ్రీవి వెంకటనారాయణ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మోటార్స్ కి అంటే సైకిల్ మోటార్స్ కి, బైక్స్ కి ఎక్స్ట్రా ఫిట్ చేసుకొని ఒక భయంకరమైన శబ్దంతో వాహనం నడుపుతూ ఉత్సాహం పొందుతున్నారు. అది యువకుల అత్యుత్సవము, కానీ ఇది ప్రజల యొక్క ఆరోగ్యానికి హానికరము. ఎందుకంటే భయంకరమైన శబ్దంతో నడపడం వల్ల ఈ శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి మేము మా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అందరం కలిసి గత సంవత్సరం నుంచి ఈ 122 సైలెన్సర్లను ఆ వాహనాలను పట్టుకొని వాటిని ఉడబీకిచ్చేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా 22 జనవరి 9 2023 నాడు కూడా ఇలాంటి కార్యక్రమమే. అంతకుముందు కూడా నిజామాబాద్ నగరంలో ఎవరైతే సైలెన్సర్లు ఎక్స్ట్రా ఫిట్ చేసుకొని నడుపుతున్నారో వాళ్ళందరి యొక్క సైలెన్సర్లు తీసేసి ఇలాగే రోడ్ రోలర్ ద్వారా మేము ఈ సైలెన్స్ తొక్కించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మీ యువకులకు హెచ్చరించేది ఏంటంటే ఎవరైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్లు పెట్టుకొని
శబ్ద కాలుష్యంతో ప్రజలకు హానికరంగా భయంకరంగా నడిపితే వారిపైన తగు చర్యతో పాటు ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాము. అదే మాదిరి ఏంటంటే వారికి మోటార్ వెహికల్ యాక్ట్ 119 ప్రకారంగా కూడా శబ్ద కాలుష్యం కింద కూడా వారికి ఫైన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులందరూ మీకు కోరేది ఏంటంటే మీ యొక్క పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకొని వాహనాలను ఒక సిస్టమేటిక్గా నడపడానికి మీ పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు వాహనాల సంఖ్య చూస్తే 77% 2 వీలర్సే ఉన్నాయి మనకి. అందులో యాక్సిడెంట్లు అయితే చనిపోయే యువకులు ఎక్కువ చనిపోతున్నారు. 74% ఈ 2 వీలర్సే యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. దానిలో ఏజ్ గ్రూపు 21 నుంచి 45 ఏజ్ గ్రూపు 66% యువకులు చనిపోతున్నారు. అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడు, ట్రిపుల్ రైడింగు, ఇవి రకరకాల కారణాల వల్ల ర్యాష్ డ్రైవింగు, ఆపోజిట్ డైరెక్షన్ డ్రైవింగ్ వల్ల చాలా కారణాల వల్ల చాలామంది యువకులు అందరూ చనిపోతున్నారు. కాబట్టి యువకులకు హెచ్చరిక, తల్లిదండ్రులు మేము కోరేది ఏంటంటే మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి. వాహనం ఇచ్చినప్పుడు కూడా సక్రమ మార్గం నడిపేటట్టు మీ సొసైటీలో మానవులు అనేవాళ్ళము ఎక్కువగా పొల్యూషన్ కారణం మనమే అవుతున్నాం. ఇది క్రియేట్ చేయబడుతుంది. సౌండ్ పొల్యూషన్ అనేది చాలా, ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ కానీ వైల్ పాసింగ్ త్రూ పక్క నుంచి పోతూ ఆ సౌండ్ వేరియేషన్స్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడటము, పొల్యూషన్ ఎక్కువ అవ్వటం వల్ల వెహికల్స్ నడిపేటప్పుడు కూడా కంగారు పడి యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఇంకా ముందు కూడా మేము అండ్ పోలీసు వారం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారం కూడా కలిసి ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి ఇప్పుడే మాట్లాడుకుని ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో వెరీ పర్టికులర్గా తల్లిదండ్రులు పిల్లలకి బండ్లు వెహికల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూప్ని చూసుకోమనండి. తక్కువ ఏజ్ వాళ్ళకి ఇవ్వకండి. తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. వారికి కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఈ సౌండ్ పొల్యూషన్ అనే ఒకటి కాదు, మన దగ్గర ఇంకా మైనర్ బాలులకి వెహికల్స్ ఇస్తున్నారు డ్రైవింగ్ చేయడానికి. అది కూడా తల్లిదండ్రులు పరిగణలో తీసుకొని వాటికి ఎటువంటి చిన్నపిల్లలకి వెహికల్స్ ఇచ్చి డ్రైవింగ్ ప్రోత్సహించకండి. తగు ఏజ్ వచ్చిన తర్వాత నిర్దిష్టమైన ఏజ్ అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే, లైసెన్స్ తీసుకున్న తర్వాతనే పిల్లలకి బండి ఇప్పించండి. ఎందుకంటే నడుపుతున్నారు కదా అని చెప్పేసి అయితే మాత్రం పిల్లలకి మాత్రం వెహికల్స్ ఇవ్వకండి. అండర్ ఏజ్. కాబట్టి అట్లనే ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వల్ల కూడా అనవసరమైన శబ్ద కాలుష్యమే కాకుండా వేస్ట్ ఆఫ్ మనీ కూడా. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు అందరూ కూడాను, పెద్దలు కూడా ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి తగు మార్గంలో వెహికల్స్ నడిపే విధంగా ప్రోత్సహించగలరని. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించి వారి వద్ద డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని విజయలక్ష్మి విచారణ చేపట్టారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి నెలకొందని ఆరోపణలు వచ్చాయి. అలాగే అవుట్ సోర్సింగ్ నియామకం కింద ఎంపిక చేసిన వారి వద్ద డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు భగ్గుమన్నాయి. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్పందించారు. ఎల్లారెడ్డి చేరుకుని ఆసుపత్రి సిబ్బందితో సమీక్ష జరిపారు. ఆసుపత్రిలో కావలసిన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ క్రింద నియామకం జరపడం జరిగిందన్నారు. సతీబాబా అనే వ్యక్తిని తొలగించామని చెప్పారు. అవినీతి అక్రమ వసూళ్లపై విచారణ జరిపి తుది నివేదికను పొందుపరుస్తామని ఆమె వివరించారు. ఆసుపత్రిలో నెలకొన్న అంశాలపై ఆమె ఆరా తీశారు. ఇంకా మనము ఈ శానిటేషన్, డైట్, తర్వాత ఇంకోటి లాండ్రీ ఇలాంటి ఉంది. మనకు 3 years కాంట్రాక్ట్ ఉంటుంది. ఇది ఆయనకు వచ్చింది దాంట్లో టెండర్స్లో ఎల్లారెడ్డి. తర్వాత ఆయన ఏం చేశారంటే ఒక సూపర్వైజర్ని పెట్టుకున్నాడు, సాయిబాబా అని. ఇక్కడ ఆ సాయిబాబా అండర్లో ఒక 14 members వర్కర్స్ ఉంటారు శానిటేషన్కి. దాంట్లో 3 types ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఇది శానిటేషన్ వర్కర్స్, పేషెంట్ కేర్ ఒకరు, తర్వాత ఇంకా వాళ్ళని పెట్టాడు. తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన వర్క్ చేయిస్తున్నాడు, ప్రైవేట్ వర్క్ చేయిస్తున్నాడు. ఇవన్నీ అలిగేషన్స్ వచ్చాయి. కాబట్టి ఆయనని ఇమ్మీడియట్గా నేను ఎవరైతే రెగ్యులర్ కాంట్రాక్టర్ ఉన్నారో గణేష్తో మాట్లాడి ఈరోజే టర్మినేట్ చేస్తాను ఈ విషయంలో. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ వచ్చాయి, సిస్టర్స్ని కానీ, తర్వాత నైట్ డ్యూటీలో ఎవరెవరు వస్తున్నారని. ఇవన్నీ కూడా ఇక ముందు జరగకుండా సూపరింటెండెంట్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. మీరు మాకు తెలియపరచవచ్చు. దాన్ని కూడా వాళ్ళకి ఇప్పుడు మీటింగ్ పెడతాను. మీటింగ్ పెట్టి వాళ్ళకి కూడా ఏంటో వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కొని సాల్వ్ చేయడానికి చూస్తాను. డబ్బుల విషయంలో ఉన్నాయి కదా, డబ్బులు వచ్చారని తెలిసింది నాకు, మీటింగ్ పెట్టారని. ఆ మీటింగ్ అసలు అదైతే పెట్టకూడదు. అదేంటో కనుక్కొని దానికి తగు చర్యలు తీసుకుంటాం.
సిస్టర్ మేము హాస్పిటల్కి వచ్చానికి ఎంక్వైరీ చేస్తున్నాం నేను ఎంక్వైరీ చేస్తున్నాను నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని సరే నేను ఇంకా దానికి ఏమన్నా తర్వాత ఆయన వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది ఇంకా హస్బెండ్ మేడం ఎందుకు మాట్లాడుతున్నా పెట్టేది నేను రేపు మాట్లాడతాను అందేసి మేడం ఇంకా ఆ రోజు అది అయితే నేను లీవ్లో ఉన్నానంటే అక్కడ కాలేదు నెక్స్ట్ డే కూడా లీవ్ ఉంది. ఆయిల్ కంపెనీ నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్ డెలివరీ ఛార్జీలు ఇవ్వని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. నిజామాబాద్లోని వివిధ గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తూ ఇంటికి సిలిండర్లను డెలివరీ చేసే కార్మికుల సమస్యల కోసం చేస్తున్న 4వ రోజు సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గ్యాస్ ఏజెన్సీ కార్మికుల సమస్యల కోసం ఆందోళనకు దిగారు. కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలలో పనిచేస్తున్న డెలివరీ కార్మికులకు ఆయిల్ కంపెనీలు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం సిలిండర్ డెలివరీ ఛార్జ్ చెల్లించకుండా యాజమాన్యం ప్రజల దగ్గర పైసలు వసూలు చేయమని పురమాయిస్తూ బలవంతంగా వసూలు చేయిస్తున్నారని ఇది రూపుమాపాలన్నారు. ఆయిల్ కంపెనీలు ఒక సిలిండర్ డెలివరీ చేస్తే 33 రూపాయల 43 పైసలు డెలివరీ ఛార్జ్ చెల్లించాలని ఉన్న యాజమాన్యం చెల్లించకుండా కార్మికుల నుండి శ్రమను దోచుకుంటున్నారని, కార్మికులు డెలివరీ చేసే వాహనాలను వారే సమకూర్చుకోవాలని, పిఎస్ఐ, ఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించకుండా కార్మికులతో చెలగాటమాడుతున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ఉద్యోగం నుండి తొలగిస్తున్నారని తెలిపారు. ఇట్టి విషయమై యజమానులకు కార్మిక శాఖ అధికారులకు గత ఫిబ్రవరి నుండి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదని పేర్కొన్నారు. 4 రోజులుగా సమ్మెకు పూనుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డిఎస్ఓ చొరవ తీసుకుని ఆయిల్ కంపెనీ గైడెన్స్ లను అమలు చేస్తూనే కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఇదే విషయమై స్పందించిన అదనపు కలెక్టర్ కార్మిక శాఖ అధికారుల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి హనుమాన్లు, కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సాయన్న, నాయకులు రవికుమార్, బబ్లు, రాజు, నయీం, గంగాధర్, నిజామాబాద్ ఆర్మర్, వివిధ ఏజెన్సీల కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకు డెలివరీ ఛార్జీలు చెల్లించమని చెప్పేసి ఏఐటీసీగా, యూనియన్గా ఎన్ని సందర్భాలుగా యజమానులకు చెప్పినా వినకపోవడంతో కార్మిక శాఖ అధికారులకు అదే రకంగా యాజమాన్యాలకు కూడా అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ నెల 6వ తేదీ నాడు సమ్మె నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారం సమ్మెలోకి రావడం జరిగింది. 4 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ఇప్పటికీ యజమానుల నుంచి కానీ, కార్మిక శాఖ అధికారుల నుంచి కానీ, జిల్లా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రావటం లేదు. కాబట్టి వాళ్ళ జిల్లా కలెక్టర్ గారికి వచ్చి కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆయిల్ కంపెనీ 33 రూపాయల 43 రూపాయలు ఇవాళ ఆయిల్ కంపెనీ ఒక సిలిండర్ డెలివరీ చేస్తే డెలివరీ బాయ్కి చెల్లించాలని చెప్పేసి గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. కానీ ఏజెన్సీకి సంబంధించిన యజమానులు దాన్ని చెల్లించకుండా మీరు జనం దగ్గరికి వెళ్ళండి, జనం దగ్గర డబ్బులు అడుక్కోండి, ఎన్నైనా తీసుకోండి, మీరు సిలిండర్లు మాత్రం సప్లై చేయండి అని వీళ్ళని బిచ్చగాళ్ళ రూపంలో బిచ్చమెత్తుకునే పద్ధతులు ఇవాళ యజమానులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఆయిల్ కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్లకు ఆ డెలివరీ ఛార్జీలు చెల్లిస్తూనే పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పిస్తూనే వీళ్ళందరికీ కూడా వెహికల్స్ను కూడా యజమానులే సమకూర్చాలని, అదే రకంగా మెయింటెనెన్స్ కూడా యజమానులు చూడాల్సిందిగా మేము యజమానులకు అదే రకంగా అధికారులకు మేము కోరుతా ఉన్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, డిఎస్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ నాయకుల ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్నారని విమర్శలు వెలువెత్తాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహణపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ నాయకులు ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ముచ్చపు రాఘవులు ఫంక్షన్ హాల్లో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పెద్దెడ్ల నరసింహులు మాట్లాడుతూ ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, కాంగ్రెస్ నాయకులు నాగం గోపీకృష్ణ ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించారు అని, వారికి ఎలాంటి అధికారాలు లేకున్నా సిబ్బందితో సమావేశం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్వైజర్ ఆశ్రమోల్లా సాయిబాబా అవుట్ సోర్స్ సిబ్బంది వద్ద 7 వద్ద నుండి ఒక్కొక్కరి చొప్పున సుమారు 70,000 రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఆ డబ్బులు ఎమ్మెల్యే, పిఏలకు ఇవ్వాలని, మీకు పర్మనెంట్ చేస్తామని డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందితో తమ ఇండ్లలో పనులు చేపిస్తున్నారని, అదేవిధంగా సిబ్బందితోని అసభ్యంగా
ప్రవర్తిస్తున్నారని చెప్పినట్లు వినకుంటే ఎమ్మెల్యేకి చెప్పి నీ అంతు చూస్తామని సిబ్బందికి బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాత్రి 12 గంటల సమయంలో టీటీ ఇంజెక్షన్ల పేరుతో ఆసుపత్రికి వస్తున్నారని ఆరోపించారు. రాత్రి వేళల్లో సూపర్వైజర్ అషముల్లా సాయిబాబా మగ సిబ్బందికి మీరు రాకండి అని, నేను అటెండెన్స్ వేస్తాను అని, 3 రోజులు రాకున్న వారికి అటెండెన్స్ వేశారని, ఆ 3 రోజులు సీసీ కెమెరాల డేటా కావాలని ఆసుపత్రికి కాంగ్రెస్ నాయకులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ నర్స్ పట్ల అసభ్యకరంగా మాట్లాడారని, వీటన్నిటికీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వీరందరిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిమూలం సతీష్, కుశలకంటి సతీష్, నాగం సురేందర్, అరవింద్ గౌడ్, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానాలో అతి భయంకరమైన సంఘటనలు కొన్ని జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చిన సందర్భంగా మేము 23, 24 తారీఖు రోజు ప్రభుత్వ దవాఖానాను సందర్శించడం జరిగింది. ఆ రోజు కొందరు అందులో పనిచేసే వ్యక్తులు భయపడుతూ కొన్ని విషయాలు మాకు చెప్పారు. సార్ మమ్మల్ని ఎవరు కాపాడలేకపోతున్నారు సార్, ఎన్ని ఏళ్ళ నుంచి ఎంతమందికి చెప్పినా కానీ సార్ మమ్మల్ని ఎవరు అది చేస్తలేరు సార్, ఎట్లనన్నా చేసి మమ్మల్ని గడ్డకేయండి అని చెప్తే మెల్లగా మేము క్లూలు తీసుకోవడం జరిగింది. ఏదైతే కుర్మ సాయిబాబా అనే వ్యక్తి, నాగం గోపికృష్ణ అనే వ్యక్తి, వాళ్ళు ఏమన్నా కౌన్సిలర్లా లేకపోతే ఆ కమిటీల సభ్యులా లేకపోతే జడ్పీటీసా ఎంపీపీయా లేకపోతే మున్సిపల్ చైర్మనా ఎలాంటి సంబంధం లేకుండా వీళ్ళకి ఏం సంబంధం, వీళ్ళు ప్రోటోకాల్ వ్యక్తుల ఎలక్షన్ కోడ్లో ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఎమ్మెల్యే అనుచరులం అని చెప్పి హాస్పిటల్లో మీటింగ్ తీసుకోవడానికి గల కారణం ఏంది? దీని మీద మాకు ఒక సమాధానం కావాలి. అదేవిధంగా హెడ్ నర్సు, హెడ్ సిస్టరు ఒక మేడం ఉన్నది, మంజులత మేడం మా పేరున్నది. ఆ మేడంకు ఆమె లీవ్లు ఉన్నదని తెలిసి వీళ్ళకి తెలిసి కూడా ఈవినింగ్ టైంలో మద్యం సేవించి ఆమెకు డాగ్ వేసారు. డాగ్ వేస్తే ఆ మేడం ఏమన్నదంటే, మేడం మాకు స్వయంగా చెప్పింది, సార్ మాకు ఇట్లా ఫోన్ చేశారు సార్, నేను లీవ్లు ఉన్నా సార్, పెళ్ళిలా లీవ్లు ఉన్నాను తెలిసి కూడా నాకు సాయంత్రం పూట ఫోన్ చేసి డాగ్ వేసారు సార్. 18 సంవత్సరాలు 17 సంవత్సరాల పిల్లలు ఉంటారు, వాళ్ళు రాత్రిపూట 8 గంటలకు డ్యూటీకి వస్తారు, పొద్దున 8 గంటలకు వెళ్తారు. అదేవిధంగా ఇక్కడ సాయిబాబా అని ఉంటాడు ఒక ఆయన సూపర్వైజర్, వాళ్ళు కాంట్రాక్టర్కు సూపర్వైజర్ టైపు ఒక సాయిబాబా ఉంటాడు, ఆశమున్న సాయిబాబా. ఆయనకి ఏం అవసరం, మీరు జెంట్స్ మాత్రం ఎవరు డ్యూటీకి రాకండి, మీరు రాకున్నా కానీ మేము మీకు అటెండెన్సే ఇస్తాం, మీరు రాకండి. అట్లా 3 రోజులు రాలేరు, వరుసగా రాలేరు. వాళ్ళు ఎలక్షన్ తర్వాత 17, 18, 19 ఏదో 3 రోజులు వాళ్ళు డ్యూటీకి రాలేరు నిజంగానే. ఆ 3 రోజులు వాళ్ళు రానప్పుడు వీళ్ళు రాత్రి పోయారు హాస్పిటల్లో. ఆశముల్ల సాయిబాబా, నాగం గోపికృష్ణ, తర్వాత కుర్మ సాయిబాబా, వీళ్ళు ఏం చేసిరు ఆ 3 రోజులు? సీసీ కెమెరాలు కూడా కిందికి పెట్టకుండా మీదికి మలిపి పెట్టిరట. డ్యూటీ చేసే పిల్లలు డ్యూటీ టైంలో అటెండ్ చేసుకున్న తర్వాత వీళ్ళని సొంత పనులకు కుర్మ సాయిబాబా బిల్డింగ్ మీదనేమో వాటర్ ట్యాంక్ కడిగించుకుంటారు, వాళ్ళ బిల్డింగ్ సాఫ్ చేయించుకుంటారు హాస్పిటల్లో డ్యూటీ చేసే పిల్లలతోటి. అదేవిధంగా బస్టాండ్లు కడిగించుకుంటారు, బస్టాండ్లు సాఫ్ చేయించుకునే అధికారం ఎక్కడుంది వీళ్ళకు? ఒక్కొక్కరి దగ్గర 70,000, 60,000 రూపాయలు వసూలు చేసి వీళ్ళకు ఉద్యోగాలు ఇప్పించారు. 4 నెలలకు ఒకసారి 8,000, 10,000 జీతం వస్తుంది వాళ్ళకి, అది కూడా 4 నెలలకు ఒకసారి. జర్నలిజంలో మాస్టర్ పూర్తి చేశారు. ప్రజలకు వారధిగా ఉండేందుకు పత్రికా రంగంలో అడుగుపెట్టాడు. పలు దినపత్రికలలో ఆయనకంటూ గుర్తింపు పొందారు. కానీ దైవం చిన్న చూపు చూసింది, క్యాన్సర్ కాటేసింది. చికిత్స పొందిన ఫలితం లేకుండా పోయింది. తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. తోటి జర్నలిస్టులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులర్పించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో సబ్ ఎడిటర్ చింత ప్రదీప్ మృతికి సంతాపం తెలిపారు జర్నలిస్టులు. పలు దినపత్రికల్లో సబ్ ఎడిటర్ గా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ చింత ప్రదీప్ గురువారం తెల్లవారుజామున క్యాన్సర్ ను జయించలేక ఓటమి చెందారు. ఆయన స్వగ్రామం రెంజల్ మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో అంత్యక్రియలు జరగనున్న ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులు శ్రద్ధాంజలి ఘటించారు. 2 నిమిషాలు మౌనం పాటించి సబ్ ఎడిటర్ చింత ప్రదీప్ అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా TUWJ IJU జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ, గత చాలా కాలంగా వివిధ దినపత్రికల్లో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించిన చింత ప్రదీప్ క్యాన్సర్ బారిన పడటం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. మిత్రుడు ప్రదీప్ నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో సబ్ ఎడిటర్గా పనిచేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా మన అందరితో సన్నిహితంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న తరుణంలో తనకు క్యాన్సర్ అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో తను హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరి నిన్న రాత్రి క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నిజామాబాద్ జర్నలిస్ట్ అందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించి ఎందరో మంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపారు. ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలలో కొందరు రాణిస్తున్నారు. వీరికి స్ఫూర్తి ఈ టీచర్. పాఠశాలలో బోధించిన పాఠ్యాంశాలను బాగా చదివి పోటీపడి గురువును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగారు. ఉపాధ్యాయ వృత్తి ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత స్థానం కల్పించిన నాచారం సురేందర్ పదవి విరమణ పొందారు. నంచారి బుచ్చమ్మ గంగారాంల 3వ సంతానం నంచారి సురేందర్ మంజులను వివాహం చేసుకున్నారు. 1963లో ఉద్యోగం పొందిన ఆయన పదవి విరమణ సమయానికి జిల్లాలోని మాక్లూర్, దర్పల్లి, నిజామాబాద్ రూరల్ మరియు అర్బన్లో వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొంది జిల్లా ఉన్నత అధికారుల నుండి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజం. విద్యార్థుల ఉన్నతి కోసం కృషి చేసి పదవి విరమణ పొందిన నంచారి సురేందర్, మంజుల దంపతులను ఘనంగా సన్మానించారు. శేష జీవితం, ఆయురారోగ్యాలతో జీవనం గడపాలని ఆకాంక్షించారు. కుటుంబీకులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు ఈ వేడుకలో పాల్గొని సురేందర్ దంపతులను సన్మానించారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడుల పునః ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలి. అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించిన కలెక్టర్. జిల్లా పురోగతిని ప్రజల ముందు ఉంచాలి. వర్షాకాలం దృష్ట్యా అన్ని వనరులు కల్పించాలి. స్థాయి సంఘ సమావేశంలో చైర్మన్. శబ్ద కాలుష్యాన్ని కలిగించే వాహన చోదకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్టీఆర్ చౌరస్తాలో సైలెన్సర్లను ధ్వంసం చేసిన పోలీసులు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ వివాదం. విచారణ చేపట్టిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి. ఆయిల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.